శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజపదనాం వదనాం భుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆప్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రియ భగవద్బంధువులారా, నిరాశాజనిత మానసిక స్థితిలో హనుమంతుడు 13వ సర్గ ఇంతవరకు 43 వరకు తెలియజేసినాము. మరల 44 నుండి ప్రారంభించుచున్నాను. సుజాత మూలా సుభగా కీర్తిమాలా యశస్వనీ ప్రపజ్ఞాచిరరాత్రియం మమ సీతామపశ్యత. శుభప్రదంగాను సానుకూల సంఘటనలతోనూ ప్రారంభమైన ఈ దీర్ఘరాత్రి సీత జాడను కనుగొనలేకపోయినప్పుడు నాకు నిరర్థకంగా పరిణమిస్తుంది. సీత జాడను కనుగొనలేకపోయినప్పుడు నాకు నిరర్థకంగా పరిణమిస్తుంది. లేదా వృక్షం కింద కూర్చుని నియమనిష్టలతో ముని జీవితాన్ని గడుపుతాను. నల్లని నేత్రాలు గల ఆ సీతాదేవిని చూడకుండా ససేమిరా వెనుకకు తిరిగే ప్రసక్తే లేదు. సీతాదేవి జాడ తెలుసుకోకుండా ఇక్కడి నుంచి నేను తిరిగి వెళితే ఇతర వానరులందరితో సహా అంగదుడు మరణించడం తథ్యం. మరణించడం అనేక దోషాలకు పెట్టు. అలా కాక బ్రతికి ఉంటే అనేక శుభములను చూడవచ్చు. కాబట్టి నేను ప్రాణాలు విడువను. బ్రతికి ఉన్న వాళ్ళు ఎప్పటికైనా తప్పక కలుసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా నానా రకాలైన నిరాశాపూరిత చింతనలు మనస్సులో మెదిలినప్పటికీ హనుమంతునికి దుఃఖోపశమనం మాత్రం కలుగలేదు. అపహరింపబడిన సీతకు ఏం జరిగి ఉంటుందో నన్న తర్జన భర్జనలను కట్టిపెట్టి దశకంఠుడు మహాబలాఢ్యుడు అయిన రావణుని వధిస్తాను. ఇందుమూలంగా సరైన ప్రతిక్రియ చేశానన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. లేదా ఈ రావణుణ్ణి ఎత్తుకుని సముద్రం మీదుగా ఎగురుతూ వెళ్ళి యాగ పశువును యాగశాలకు చేర్చినట్లు రాముని వద్ద పడవేస్తాను. సీత కాన రాకపోవడంతో దుఃఖం పొందిన వాడైన హనుమంతుడు పరధ్యానంలో మునిగిపోయి ఏం చేయాలో పాలుపోక మళ్ళీ ఇలా ఆలోచింపసాగాడు. కీర్తిశాలిని రాముని భార్య అయిన సీతాదేవి జాడ తెలిసేటంత వరకు నేను లంకానగరాన్ని పదే పదే వెతికి చూస్తాను. సంపాతి మాట మీద నమ్మకంతో రాముని ఇక్కడకు తోడ్కొని వస్తే సీత కానరానందున కలిగే కోపంలో ఆ రాముడు వానరులనందరినీ దగ్ధం చేస్తాడు. కనుక ఆహార నియమాన్ని పాటిస్తూ ఇంద్రియాలను నిగ్రహించి నేను ఇక్కడే ఉండిపోతాను. నా కారణంగా ఆ మానవులు వానరులు నశించకూడదు. ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలతో కూడుకున్న అశోకవనం కనబడుతోంది. ఇంతవరకు ఆ వనంలో వెతకలేదు కనుక ఇప్పుడు దానిలోకి వెళతాను. ఇలా అనుకుంటూ అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, 12 సూర్యులకు, అశ్వని దేవతలకు, 7 మరుత్తులకు హనుమంతుడు నమస్కరించి రాక్షసుల శోకాన్ని అధికం చేయడానికి ఆ వనంలోకి ప్రవేశిస్తాను అని నిశ్చయించుకున్నాడు. సమస్త రాక్షసులను జయించి తపస్వికి సిద్ధి చేకూరినట్లు ఇక్ష్వాకు వంశానికి ఆనందం కలిగించే సీతాదేవిని రాముని వద్దకు చేర్చుతాను. ఈ విధంగా యోచిస్తూ కాసేపు ధ్యానంలో లయించిన మహాతేజశాలి అయిన ఆ హనుమంతుడు దుఃఖమనే బంధాన్ని తెంచుకొని లేచి నిలబడ్డాడు. తరువాత హనుమంతుడు ఇలా పలికాడు: లక్ష్మణ సమేతుడైన రామునకు నమస్కారం, సీతాదేవికి నమస్కారం, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయుదేవునకు నమస్కారం, చంద్రునకు, సూర్యునకు, మరుద్గణాలకు నమస్కారం. హనుమంతుడు ఈ రీతిలో వారికి ప్రణామం చేసిన తరువాత తన రాజైన సుగ్రీవునికి కూడా నమస్కరించాడు. పిదప ఒకసారి నలువంకలా తన
కులను అశోకవనం వైపుగా సారించాడు. వాయునందనుడైన హనుమంతుడు ముందుగానే మానసికంగా ఆ అశోకవనంలో ప్రవేశించి తదనంతరం తన కర్తవ్యం గురించి యోచించాడు. అశోకవనం తప్పక రాక్షసులతో నిండి ఉంటుంది. వృక్షాలు విరివిగా దట్టంగా ఉంటాయి. సంస్కారాలతో సుందరంగా తీర్చబడ్డ ఈ అశోకవనాన్ని తప్పక వెతికి తీరవలసిందే. ఈ వనంలో వృక్షాలను రక్షిస్తూ వనపాలకులైన రాక్షసులు తప్పక నిజ మితులై ఉంటారు. సర్వవ్యాపి పూజ్యుడు అయిన వాయువు కూడా మెల్లగానే వీస్తూ ఉంటాడు. రావణుని సైనికుల కంటపడకుండా ఉండడానికి నా శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకుంటాను. రామకార్యం నిర్విఘ్నంగా సిద్ధించడానికి దేవతలు ఋషులు నాకు తోడ్పడతారుగాక. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు, దేవతలు, అగ్ని, వాయువు, వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడు, చేత పాశంగల వరుణుడు, సూర్యచంద్రులు, మహాత్ములైన అశ్వినీ దేవతలు, మరుత్తులు, పరమేశ్వరుడు నాకు కార్యసిద్ధిని ప్రసాదింపజేస్తారుగాక. సకల భూతములకు అధిపతి అయిన సర్వేశ్వరుడు, మార్గంలో అదృశ్యంగా ఉండే దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగిస్తారుగాక. ఉన్నతమైన నాసిక, తెల్లని పలువరస, ఆకర్షణీయమైన చిరునవ్వు, తామర రేకుల వంటి కన్నులు, పూర్ణచంద్రుని వంటి ప్రసన్నమైన వదనంగల దోషరహిత అయిన పూజ్యురాలైన ఆ సీతాదేవి ముఖారవిందాన్ని ఎప్పుడు దర్శిస్తానో కదా. క్షుద్రేణ పాపేన నుశంసకర్మణ సుధారుణాలంకృత వేషధారిణ ఫలాభిభూతాయ బలా తపస్విని కథం ను మే దృష్టి పథేత్యసా భవేత్. నీచుడు, పాపి, క్రూరుడు, నిజానికి అతి భయంకరుడే అయినప్పటికీ అలంకారాలచే ప్రసన్న వేషధారణలో ఉండేవాడైన రావణుడు బలాత్కరంగా అపహరించి తెచ్చిన అబల, నిస్సాయురాలు, సాధ్వి అయిన సీతాదేవి ఏ స్థితిలో నాకు కానవస్తుందో గదా. ఓం నమఃశివాయ చ నమఃశివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరకాండ 13వ సర్గ సమాప్తం. తదుపరి 14వ సర్గ అశోకవనంలో అన్వేషణ. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. ఓం శాంతి శాంతి శాంతి.